హాయ్ అండి. 1 లీటర్ పాలు ఇవి 20 డేస్ మీగడ రోజు పాల మీద మీగడ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఇది 20 డేస్ మీగడ. ఒక 1 అవర్ ముందే తీసి పక్కకెట్టేస్తే అది కుళ్ళు పోతుంటది. తర్వాత మిక్సీలో ఏసి కొన్ని వాటర్ ఏసి తిప్పాలి. తిప్పితే ఇట్లా వెన్నొస్తుంటది. వెన్నొస్తే వెన్న మొత్తం అట్లనే జాలీలో ఏసేస్తే వాటర్ మొత్తంగా అయిపోతది కిందికి. తర్వాత వాటర్ మొత్తం పోయిన తర్వాత మీగడ ఒక 20 డేస్ మీగడ ఇంత వెళ్ళిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక స్టవ్ సిమ్లో పెట్టి సన్న మంట మీద కలుపుతూ ఉండాలి. సన్న మంట మీదనే కలుపుకుంటుండాలి. ఆడనే ఉండాలి ఈ నెయ్యి చేసేటప్పుడు ప్రాసెస్. కలుపుకుంటుండాలి. అది వెన్న మొత్తం కరిగిందాక కలుపుకుంటుంటే ఇట్లా ఈ విధంగా మంచిగా ఇప్పుడు ఈ టైంలో పొంగే ఛాన్స్ ఉంటుంది. ఈయనే ఉండాలి వెన్న కరిగినాక. అట్లే అడుగు పట్టకుండా కలుపుతూ పొంగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా వెన్న మొత్తం కరిగిపోయింది. కొంచెం నెయ్యి రావడం స్టార్ట్. ఇప్పుడు ఇంకా ఈ టైంలో కూడా ఇన్నే ఉండాలి. ఇది ఎక్కడ పోకూడదు అసలు నెయ్యి చేసేటప్పుడు. కొంచెం మర్చినా ఆ బుడగలు వస్తుంటే ఇప్పుడు నెయ్యి రెడీగానికి వచ్చింది అన్నట్టు అర్థం. ఇప్పుడు ఇంకా బాగా కలపాలి అడుగు పట్టకుండా. అసలు అడుగు పట్టే ఛాన్స్ ఎక్కువ దీనిలో. ఇట్లా కలుపుతూ ఉంటే ఇంకా నెయ్యి స్టార్ట్ అవుతుంది అన్నట్టు అర్థం. ఇంకా మంచిగా సన్న మంట మీద ఉడుకుతుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది నెయ్యి. ఆ వైట్ కలర్ ఉన్నదంతా కొద్దిగా కలర్ రావాలి. కలర్ వస్తే నెయ్యి మంచిగా రెడీ అయినట్లు, స్మెల్ రాదన్నట్టు. అట్లే కలపాలి. అది ఆ వైట్ది మొత్తం పోయిందాక ఇట్లా మొత్తం బుడగలు వస్తుంటాయి పైనకి. ఆ బబుల్స్ కూడా మంచిగా పోవాలి. బబుల్స్ కొద్దిగా తగ్గితేనే నెయ్యి రెడీ అయినట్లు. తర్వాత 3 ఏలాచీలు. నేను ఎప్పుడైనా ఏలాచీ వేసేస్తాను నేను ఈ నెయ్యిలో. 2 మంత్స్ 3 మంత్స్ ఉన్నా కూడా నెయ్యి ఖరాబ్ కాదు. ఒక 15 ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి నెయ్యి. కాకపోతే వేలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంత స్మెల్ రాదు. 2 మంత్స్ ఉంటుంది, 3 మంత్స్ ఉంటుంది. అది ఆ వైట్ కలర్ది మొత్తం కలర్ రావాలి. కలర్ ఇట్లా అడుగుకు తీస్తే కొంచెము రెడ్ కలర్ రెడ్డిష్ వచ్చిందని అంటే ఇంకా నెయ్యి రెడీ అయినట్లు. ఆ కలర్ వచ్చిందంటే ఇంకా నెయ్యి రెడీ అయినట్లు. దించి చల్లారబెట్టుకోవాలి బాగా. చల్లారబెట్టుకున్న తర్వాత బాగా చల్లారాలి మంచిగా. దించిన తర్వాత కూడా కొద్దిగా కాగుతుంటుంది. ఆడనే పొంగిపోయే ఛాన్స్ అప్పుడు కూడా ఉంటుంది. కొంచెం కలపాలి చల్లారిందాక. ఈ విధంగా దించిన తర్వాత కూడా ఈ విధంగా ఉడుకుతుంటుంది అది గిన్నె వేడికి. తర్వాత చల్లారబెట్టాలి. గాలికి ఆరబెడితే చల్లారిపోతుంది. తర్వాత ఒక మంచి డబ్బా తడి లేకుండా చూసుకొని అందులో జాలి పెట్టి ఉడబెట్టేసేయాలి. ఉడబెట్టేసిన తర్వాత ఆ ఇలాచీలు కూడా నేను తీసి ఇప్పుడు అందులో పడుతున్నాయి కానీ తీసి మళ్ళీ దందుల్లో వేసేస్తాను నేను. ఇలాచీ కూడా ఫ్లేవర్ బాగుంటుందని. కేజీ నెయ్యి అయిందండి 20 డేస్ మీగడ. ఈ విధంగా వేరుకున్నది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాచీ వేస్తే నెయ్యి.